హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో తీసిన రోజు ఈవినింగు మన గ్రౌండ్లో భజన జరుగుతుందండి, పూరి జగన్నాథ్ వాళ్ళది. సో అందుకని చెప్పి రెడీ అయ్యా అనమాట. రెడీ అయ్యి అలా గార్డెన్లోకి రాగానే పుదీనా పచ్చగా కనిపిస్తుందండి. క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఆ రోజు చాలా చల్లగా మబ్బుగా అలా ఉందన్నమాట. సరే ఎలాగూ రెడీ అయ్యాను కదా, పుదీనా కోసుకుందాము, వీడియో కూడా తీసుకుందాము అనుకున్నానండి. సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ పుదీనా కోస్తున్నాను అనమాట. పుదీనా కోస్తూ ఇంకొక ఆలోచన వచ్చిందండి. పుదీనా కోసి కడిగేసుకొని ఇంకా గార్డెన్లో టీ పెట్టుకుందాం అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా గార్డెన్లో పొయ్యి సెటప్ అంతా సెట్ చేసామండి. వాతావరణం బాగుంది కాబట్టి ఇంకా గార్డెన్లో టీ పెట్టుకోవాలి అనిపించింది అనమాట. ఇంకెలాగూ పుదీనా కోస్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ గార్డెన్ టీ పెట్టుకున్న తర్వాత అలానే పుదీనా పొడి చేసుకుందాము అనిపించింది అనమాట. ఒక్కొక్కటి అలా ఆలోచన వస్తూ ఉందన్నమాట. సరే అని చెప్పి ఫస్ట్ అయితే పుదీనా కోసేసుకున్నానండి. చాలా బాగుందన్నమాట. చాలా రోజుల నుంచి కొయ్యలేదన్నమాట పుదీనాని. అది ఎండిపోయి రాలిపోతుంది. సో ఎందుకో ఉన్నదాన్ని వేస్ట్ చేసుకోవాలని చెప్పి ఇంకా మొత్తం కోసేస్తున్నానండి. ఎప్పుడు పచ్చడి తింటూనే ఉంటాం కదా, సరే ఈసారి అయితే పుదీనా పొడి చేసుకుందాము అనిపించింది అనమాట. అందుకని బాగా కోసేస్తున్నాను అండి మొత్తము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఓన్లీ రైస్ బ్యాగ్గేనండి. రైస్ బ్యాగ్లో కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఇంతకుముందు కోసిన డబ్బా ఉంది కదండి, అది పైన ట్యాంక్ దగ్గర పెట్టున్నాను. ఎండకి బాగా ఎండిపోతుందండి. అందుకని చెప్పి అది కూడా తీసి కొంచెం షేడ్ నెట్లోనే పెట్టేశాను అనమాట. కొంచెం ఎండలు ముదురుతున్నాయి కదండి, సో మొత్తం కలెక్ట్ చేస్తే ఇంత పుదీనా వచ్చిందనమాట. ఇదైతే ముందు కడిగేసుకుందామండి. పుదీనా దుయ్యటం కూడా తొందరగానే అయిపోతుందిలేండి. ఫస్ట్ అయితే కడిగేసుకొని మళ్ళీ పుదీనా దూసేసుకుందాము. మామూలుగా మనము బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చినా కూడా పుదీనా తొందరగా నల్లగా అయిపోయి రాలిపోతూ ఉంటుందండి. ఎక్కువ టైం ఉండదన్నమాట. 1 డేలోనే మనం మార్నింగ్ తెచ్చామంటే ఈవినింగ్ అంతా అలా నల్లగా అయిపోయి రాలిపోతూ ఉంటుంది కదండి. సో నేనైతే ఇంకా అలా పెట్టామంటే అది పాడైపోతుందని చెప్పి ఇంకా అప్పటికప్పుడే దూసేసుకుందాము అని చెప్పి ఇంకా దూయడం స్టార్ట్ చేసేసాను అనమాట. అలా టీ పెట్టుకుంటూ దూసేసుకున్నాను. ఇంకెమ్మటే పొడి కూడా చేసేసుకున్నానండి. ఈరోజు వీడియోలో అయితే ఇంకా అదే అనమాట. నేను గార్డెన్లో చేసుకున్న సరదాగా సాయంత్రం అలా గార్డెన్లో కూర్చొని టీ పెట్టుకొని అక్కడే పుదీనా పొడి చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి ఆ రోజు అయితే. చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా బాగుండడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ముందైతే ఇక్కడ నేను పొయ్యి వెలిగించుకుంటున్నానండి. ఈ పొయ్యికి ఎన్ని తిప్పలోనండి పొయ్యి పెట్టిన ప్రతిసారి అనమాట. నేను మట్టి పొయ్యి చేసుకోవాలి అనుకున్నాను. కాకపోతే అదేంటంటే అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలన్నమాట. తీసి పెట్టుకోవటానికి వీలు కాదు. కానీ టెనెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అడ్డమైపోతుంది అని చెప్పి ఇంకా మట్టి పొయ్యి అయితే చేసుకోలేదులేండి. ఇది కూడా ఈ మా వారికైతే ఇంక మరీ కంగారు అనమాట. అడ్డమైపోతుంది అంటూనే ఉంటారు. సరే అని ఇంకా ఇది కొద్దిసేపే కదా అని చెప్పి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను. అది కూడా అండి ఆ రాళ్ళు పగలగొట్టి పెట్టాం కదా, అటు 2 సైడ్స్ ఉన్నవేమో బాగా హైట్ సరిపోయినాయి అనమాట. ఇటు వెనక పక్క ఉన్నాయి కొంచెం డౌన్ వచ్చింది. దాని కింద మళ్ళీ ఇంకో చిన్న మొక్క అనమాట. ఈసారి ఇలా కాదు, చిన్న రెడీమేడ్ పొయ్యి దొరికినా తీసేసుకుందాము
అని అనిపిస్తుంది అనమాట. ఎప్పుడన్నా ఇలా సరదాగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సెటప్కే చాలా టైం పట్టేస్తుందండి ఇవి పెట్టుకోవటానికి. అంటే అవి పెట్టడం ఈజీనే కానీ కాకపోతే అది ఒక సైడ్కి అలా ఉంది, ఒక సైడ్కి ఇలా ఉంది అని ఇంకా అవి సెర్చ్ చేసుకోవడమే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో మొత్తానికైతే టీ పెట్టుకుంటూ నేను పుదీనా ఆకులు ఒలిచేసుకుంటున్నానండి. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. గాలి కూడా బాగా వేస్తూ ఉందండి, అందుకే పొయ్యి కూడా బాగా మండుతూ ఉందన్నమాట. ఎంత బాగా అనిపించిందంటే ఆ రోజు చాలా బాగా అనిపించిందండి. రోజు అక్కడ కూర్చొని వంట చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది అనమాట. రోజు అయితే అక్కడ కూర్చొని వంట చేసుకోలేం కదండి, అందుకే సరదాగా ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని అనుకున్నాం అనమాట. మళ్ళీ రోజు నేను పొయ్యి అక్కడ పెట్టానంటే మా వారు ఇంకా అక్కడే కాపలా కూర్చుంటారు, ఎవరికైనా అడ్డమైపోద్దేమో అని. అందుకని రోజు పెట్టకుండా ఎప్పుడో ఒకసారి అలా పెట్టుకుందాము అని ఈరోజు అయితే ఇలా పెట్టుకొని చేసుకుంటున్నానండి. మామూలుగా అయితే టీ మార్నింగ్ తాగట్లేదండి, జావే తాగుతున్నాం అనమాట. సో సరదాగా సాయంత్రం అయితే టీ తాగుతున్నాంలేండి. సరదాగా అట్లా గార్డెన్లో కూర్చొని తాగొచ్చు కదా అక్కడే పెట్టుకొని అని సెట్ చేసామన్నమాట. కర్రలు ఉన్నాయండి, కొన్ని ఏవో ఉన్నాయన్నమాట. ఇంకా రీసెంట్గా విరజాజులు తీగ కూడా కట్ చేసామన్నమాట. అది కూడా ఒక రైస్ బ్యాగ్లో వేసి పెట్టాము. ఆ పుల్లలు కూడా బాగానే మండుతున్నాయండి, ఎండిపోయింది. కంపోస్ట్ కోసమని తీసి పెట్టామన్నమాట. ఇంకా ఆ పుల్లలు తీసి ఫస్ట్ రైలు ఇచ్చాను అనమాట పొయ్యి. తర్వాత ఇంకా చిన్న చిన్న చెక్క ముక్కలు ఏవో ఉంటే అవి పెట్టి పొయ్యి అయితే బాగానే మండుతుందండి. టీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా టీ తాగేసి తర్వాత మిగతా పుదీనా పని చేసుకుందామండి. పొయ్యి పైన పెట్టిన టీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. అంటే పొగసూరిపోయి అలా కాదు, టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపించాయి అన్నమాట. స్టవ్ పైన పెట్టేదానికి పొయ్యి పైన పెట్టేదానికి చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను టీ ఆకు, పంచదార, ఇంకా ఇలైచి పౌడర్ అవన్నీ ఇంట్లోనే వేసి తీసుకొచ్చేసాను. ఇంకా డబ్బాలన్నీ ఇక్కడ పట్టుకురావడం ఎందుకులని. చూడండి ఎంత బాగా వచ్చాయి చిక్కగా. ఇంకా అలా మెట్ల పైన కూర్చొని క్లైమేట్ని ఆస్వాదిస్తూ ఆ పచ్చని మొక్కల మధ్య కూర్చొని ఇంకా తాగామన్నమాట. మామూలుగా అయితే ఇంకెప్పుడెప్పుడు గార్డెన్లోకి వచ్చేద్దామా అన్నట్టే ఉంటుందండి మాకు. ఎక్కువ టైం ఇంకా ఎండ తగ్గింది అంటే గార్డెన్లోకి వచ్చేస్తాం అనమాట. ఇంకేదో పని గార్డెన్లో చేసుకుంటూ ఉంటాము. అక్కడ చూడండి దాంట్లో మనం సీడ్స్ వేస్తే మాత్రం ఆకుకూరలు ఇంత బాగా రావు, కానీ వాటి ఇష్టంగా వచ్చిన ఎరువులో వచ్చిన ఆకుకూరలు చూడండి. తోటకూర ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి, చాలా బుషీగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇంక ఇప్పుడైతే మనం పుదీనా పొడికి కావాల్సినటువన్నీ చూసేద్దాము. ధనియాలు, జీలకర్ర, ఇది ఇంగువ డబ్బా అండి. ఇంకా మీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కొద్దిగా మెంతులండి, చింతపండు, చిన్న బెల్లం ముక్క అనమాట. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పొడిలో చాలా బాగుంటుందండి టేస్టు, అందుకని బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఇంకా కరివేపాకు, మనం ఒలుచుకున్న పుదీనా, ఇంకా రాళ్ళుప్పు అండి. ముందుగా అయితే పొయ్యి పైన ఒక బండి పెట్టేసుకుందామండి. ఇది కూడా నాకు మట్టి వస్తువులు అంటే కూడా చాలా ఇష్టం అండి. ట్రెడిషనల్ వస్తువులు ఏవైనా చాలా ఇష్టం అన్నమాట. ఇత్తడి సామాన్లు కానీ, మట్టి సామాన్లు కానీ, ఐరన్ కానీ. ఇంక ఇది ఎప్పుడో తీసుకుందే అండి ఈ మట్టి పెనము. అది ఒక పక్క విరిగిన దాన్ని కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ దాన్ని అతికిచ్చి మళ్ళీ వాడుకుంటున్నాను అనమాట. ఇంకా కొద్దిగా నూనె వేసుకొని 1 by 1 అన్నీ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసాను అనమాట. ఎండుమిర్చి వేగిన తర్వాత కొద్దిగా మెంతులు, తర్వాత జీలకర్ర వేస్తున్నానండి.
జీలకర్ర తర్వాత ధనియాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత పప్పులు వేసుకుందాము. ఇప్పుడు ఊర్లలో కూడా ఎవరు పొయ్యిలు పెట్టట్లేదు, పొయ్యి పైన వంటలు చేయట్లేదండి. కానీ నాకేం పిచ్చో కానీ నాకు మాత్రం పొయ్యి పైనే వంట చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట, అంత ఇష్టము. ఇంక ఇక్కడైతే మినపప్పు కూడా యాడ్ చేసేస్తున్నా అండి. మినపప్పు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ శనగపప్పు వేసుకుందాము. మరీ ఎక్కువ వేగనివ్వకూడదండి, నల్లగా వచ్చే వరకు వేగకుండా కొంచెం లైట్గా కలర్ షేడ్ అవుతానే శనగపప్పు కూడా వేసేస్తే దాంతోపాటు వేగుతుందండి. మనము ఏ పొళ్ళు కొట్టుకున్నా మినపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని శనగపప్పు క్వాంటిటీ తక్కువ తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట పొడులు. ఇంకా కరివేపాకు కూడా వేసేసానండి. వేసి అంతా బాగా వేపుకోవాలి. నేను ఆయిల్ అయితే తక్కువే వాడతానండి, మరి ఎక్కువ వాడను అనమాట. కొంచెం అవి ఫ్రై అవ్వటానికి సరిపడా ఒక చిన్న స్పూన్, నా దగ్గర ఉన్న స్పూన్ అయితే గుబులు గంట అంటారు కదండి, అలా ఉంటుంది అనమాట. దాంతో వేస్తాను టిక్కు టిక్కుమని. ఇంకా అవి పప్పులన్నీ వేగిపోయినాయండి. ఇంకా చింతపండు కూడా అలా నలిపి వేసేసుకుంటే అది కూడా కొంచెం వేగిందంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా వేగిన తర్వాత. అప్పుడు మనం పొడి చేసుకునేటప్పుడు ముద్ద అవ్వకుండా ఉంటుందండి. ఇంక చింతపండు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇక్కడ నాకు పొయ్యి మంటానికి కొబ్బరి చిప్పలు కూడా బాగా హెల్ప్ చేసినాయండి. నేను ఏదో ఒక క్రాఫ్ట్ చేసుకోవటానికి కొబ్బరి చిప్పలు పడేయను అనమాట, అలానే పెట్టుకుంటాను. వాటిల్లో కొన్ని బాగాలేని చిప్పలు ఉంటాయి కదండి, అవి బాగానే హెల్ప్ అయినాయి అనమాట. ఇంక ఇవి వేగిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనా ఉంది కదండి, అది బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం హైట్ వచ్చేసరికి పొయ్యి కూడా బాగా మండుతుందండి, సెగ బాగానే తగులుతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఆ పెనంలోనే కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి పుదీనా, అది అందులో వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు కోసుకున్న పుదీనా కదండి, కొంచెం తడి ఎక్కువే ఉంటుంది. అది కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, లేకపోతే మనకి పొడి అనేది ముద్దగా వచ్చేస్తుంది. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే మస్తు ఖుషి అయ్యాను అనమాట. నాకు నచ్చిన పొయ్యి పైన నేను గార్డెన్లో పెంచిన పుదీనా కోసుకుని అక్కడికక్కడే పొడి చేసుకుని, ఆహా, ఒక్క ముద్ద తినేసరికి నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అనమాట. చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఈ ఎండల్లో ఆ రోజైతే చాలా కూల్గా ఉందన్నమాట, ఎండ మాడిపోలేదు. ఇంకా అందుకని చెప్పి ఇలా పొయ్యి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీకి వేసుకొచ్చేస్తానండి. నేను రోల్ కూడా లోపలే పెట్టేసుకున్నాను అనమాట, అది కడగలేదండి, ఇంకా టైం లేదు, అందుకని మిక్సీలోనే వేస్తున్నా. అయినా ఈ పొడి దంచడానికి కూడా కొంచెం టైమే పడుతుంది కదా రోట్లో, అందుకని చెప్పి నేను మిక్సీలో వేసేస్తున్నానండి. మళ్ళీ చీకటి పడిపోయిందంటే వీడియో తీయటానికి బాగోదని. అందులోనే కొద్దిగా ఇంగు వేసుకున్నాను. చిన్న బెల్లం ముక్క అండి, మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, కొద్దిగా టేస్ట్కి బెల్లం ముక్క వేసుకొని, ఇంకా రాళ్ళు ఉప్పు అండి. కూరలకైనా పొళ్ళకైనా దేనికైనా రాళ్ళు ఉప్పే టేస్ట్ అండి.
ఆ రాళ్ళుప్పు వాడడం వల్లే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్లు. నేనైతే రాళ్ళుప్పే వాడతానండి. ఇదిగోండి మిక్సీ పట్టుకొచ్చాను. ఇది మరీ మెత్తగా పొడి అయిపోకూడదండి. కొంచెం ఆ పప్పులు మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంక తర్వాత మనము బాగా వేయించుకున్న పుదీనా వేసేయాలండి. వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మిక్సీ పట్టుకొచ్చేసానండి. ఇదిగోండి, ఇది కొంచెం ముద్దగా అనిపించిన కొంచెం ఆరిందంటే బాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. నేనైతే ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. దానిలో స్టోర్ చేసుకుంటున్నాను. మేమైతే పచ్చళ్ళ కన్నా పొళ్ళు ఎక్కువ తింటామండి. పచ్చళ్ళు తక్కువేలే తిన్నాము. ఇలాంటి పొళ్ళు ఎక్కువ తింటాం అనమాట. మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఇలా పొళ్ళు కొట్టుకొని ఎక్కువ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ ఒక ముద్ద ఫస్ట్ దీంతో తిని తర్వాత మళ్ళీ కర్రీలతో తింటాం అనమాట. ఇప్పుడు నేనైతే కొద్దిగా అన్నం ఉందండి, దాంట్లో కలిపి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను నెయ్యి కూడా ఎక్కువే వాడతానండి. ఇది గేదె నెయ్యి అనమాట. నేను ఇంట్లో చేసుకుంటాను, ఇప్పుడు బయట కొన్నది కాదనమాట. అందుకని నేను ఎక్కువే వాడతాను. మనకి ఇంట్లో చేసుకున్న వాడే అంత ధైర్యంగా బయట వాడలేం కదండి. ఇంట్లోది కాబట్టి ధైర్యంగా ఎక్కువే వాడతాను అనమాట. ఇప్పుడు బాగా కలిపి 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 ఫస్ట్ ముద్ద మా వారికి, తర్వాత నాకు, తర్వాత స్మైలీకి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి. ఆ పొడి అయితే నిజంగా 2 రోజులకి తినేసామన్నమాట. అంత బాగుంది. ఆ చల్లగా చెట్ల మధ్య కూర్చొని తింటుంటే ఎంత బాగుందండి. నేను ఒక్కోసారి ప్లేట్లోకి పెట్టుకొని నైట్లో వచ్చి ఈ బండపైన కూర్చొని తింటాను అనమాట. చాలా బాగా వచ్చిందండి టేస్టు. మీరు కూడా మార్కెట్ నుంచి తెచ్చిందైనా సరే తొందరగా పాడైపోతుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఒలుచుకొని పొడి చేసి పెట్టుకోండి. 2 రోజులు తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అన్నీ బాగా సరిపోయినాయండి. ఆ స్మెల్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. నాకైతే మొత్తం నేనే తినేయాలనిపించింది అనమాట. అంత బాగుంది. ఏది చేసినా ఫస్ట్ మా స్మైలమ్మకి కూడా పెట్టడం అలవాటు అనమాట. మేమేం తింటే ఖచ్చితంగా దానికి అది పెడతామండి. అది కూడా తింటుంది అనమాట, ఏదైనా తింటుంది. సో స్మైలీకి పెట్టొచ్చేలోపు ఈ పూల మొక్కలు చూసేయండి. ఇవి ఎడీనియం అండి. బాగా పూస్తున్నాయి అన్నమాట. సమ్మర్ వస్తుంది కదండి, ఇంకా ఫుల్ పూస్తున్నాయి. మేము ఎలా అయితే ఉండాలి అనుకున్నామో అలానే పూస్తున్నాయండి. ఆ మొక్క చూస్తేనేమో పెద్ద వృక్షం ఉన్నట్టు ఉండాలి, దాని నిండికి పూలు ఉండాలనుకున్నాము. సేమ్ అలానే పూస్తున్నాయండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. పుదీనాతో గార్డెన్లో చేసిన వంట, ఇంకా సరదాగా సాయంత్రం ఈ గార్డెన్లో గడపడం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.